హాయ్ వెల్కమ్ టు వేదా స్పోకెన్ ఇంగ్లీష్. లెట్ us see what we are going to learn today. ఇవాళ మనం హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందామండి. హ్యావ్ అంటే దేనిని చెప్తుంది? కలిగి ఉండడాన్ని చెప్తుంది. హ్యావ్ అంటే కలిగి ఉండడాన్ని చెప్తుంది. అంటే మనం గతంలో కలిగి ఉంటాము, ఇప్పుడు కలిగి ఉంటాం, భవిష్యత్తులో కలిగి ఉంటాం. ఏమి కలిగి ఉంటాము? జనరల్గా ఏమేమి కలిగి ఉంటామంటే ప్రొఫెషన్స్, రకరకాల వృత్తులు కలిగి ఉంటాము, డెసిగ్నేషన్స్ కలిగి ఉంటాం. డెసిగ్నేషన్స్ అంటే మనకు హోదా, అది సూపర్వైజర్ అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు. మన రిలేషన్షిప్ కలిగి ఉంటాం. థింగ్స్ అంటే ల్యాప్టాప్, ఏదైనా వస్తువుని కలిగి ఉంటాం. అలానే యానిమల్స్, ట్రీస్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇలా కలిగి ఉంటాం. అయితే ఇక్కడ ఎవరు ఏమి కలిగి ఉన్నారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం వాడతామంటే హ్యావ్ ఫార్మ్స్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మార్కర్ ఏం కలిగి ఉంది? బ్లూ క్యాప్ కలిగి ఉంది. అదేవిధంగా వైట్ కలర్ కలిగి ఉంది. సో ఇప్పుడు మార్కర్ ఏం కలిగి ఉంది? క్యాప్ కలిగి ఉంది, బ్లూ కలర్ క్యాప్. అలానే వైట్ కలర్ కలిగి ఉంది. సో ఇప్పుడు నేనేం కలిగి ఉన్నాను? బ్లూ కలర్ షర్ట్ కలిగి ఉన్నాను. అలానే ఆప్టికల్ కలిగి ఉన్నాను. సో ఎవరు ఏమి కలిగి ఉన్నారో చెప్పేదే పొసెషన్ అన్నమాట. పొసెషన్ ఈజ్ నథింగ్ బట్ హ్యావ్. సో నేను ప్రస్తుతం కలిగి ఉన్న దాని గురించి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం నేను మార్కర్ కలిగి ఉన్నాను, ప్రస్తుతం నేను బ్లూ కలర్ టీషర్ట్ కలిగి ఉన్నాను, ఆప్టికల్ కలిగి ఉన్నాను. అదేవిధంగా వేదా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ని కలిగి ఉన్నాను. అదేవిధంగా వేదా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని కలిగి ఉన్నాను ప్రస్తుతం. అవునా? సో నేను గతంలో కలిగి ఉండేవాడిని కాదు కదా. సో నేను గతంలో ఏం కలిగి ఉండేవాడిని గురించి ఆల్రెడీ మనం పాస్ట్ హ్యావ్ ఫామ్లో చెప్పుకున్నాము. ఇప్పుడు మనం చెప్పబోయేది కేవలం ప్రజెంట్ హ్యావ్ ఫామ్. ప్రస్తుతం మనం ఏం కలిగి ఉన్నాం, మీరు కానీ, నేను కానీ, మనం కానీ ఎవరు ఏం కలిగి ఉన్నామో దాని గురించి ఫోకస్ చేద్దాం. సో వాట్ ఇస్ ద ప్రజెంట్ హ్యావ్ ఫామ్? హ్యావ్, హ్యాజ్. సో ఈ హ్యావ్, హ్యాజ్ ఎక్కడ వాడాలి? మనం ఈ సందర్భాల్లో వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫాదర్ 10 మంది డాక్టర్ని కలిగి ఉన్నాడు ఇప్పుడు ఆయన హాస్పిటల్లో. సో మై ఫాదర్ హ్యాజ్ 10 డాక్టర్స్ ఇన్ హిజ్ హాస్పిటల్ అని చెప్పాలి. ఇప్పుడు నేను ఒక 10 మంది ఎంప్లాయీస్ని కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ 10 ఎంప్లాయీస్ ఇన్ మై ఆఫీస్. అదేవిధంగా నువ్వు ఇప్పుడు జాబ్ కలిగి ఉన్నావు, యూ హ్యావ్ జాబ్ అని చెప్పాలి. అంటే ఇక్కడ యూ వచ్చినప్పుడు హ్యావ్ వాడుతున్నాము, మై ఫాదర్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడుతున్నాము. సో వీటికి మనకి కన్క్లూజన్ కోసం, మన క్లారిఫికేషన్ కోసం ఒకసారి హ్యావ్, హ్యాజ్ ఎవరికి వాడతామో చూద్దాం. చూడండి, ఇక్కడ హ్యావ్ ఎవరికి వాడాలి? ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు హ్యావ్ వాడాలి. మరి హ్యాజ్ ఎవరికి వాడాలంటే హీ, షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు మనం హ్యాజ్ వాడాలి. సో మనం ఇప్పుడు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి. ఇంతవరకు నేను చెప్పాను, మా ఫాదర్ ఆయన ఆఫీస్లో 10 మంది డాక్టర్ని కలిగి ఉన్నాడని చెప్పాను. సో ఇక్కడ ఆ స్టేట్మెంట్ చెప్పాలంటే మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఏ వర్బ్ తీసుకోవాలి? హెల్పింగ్ వర్బ్, హ్యావ్, హ్యాజ్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకని? మా ఫాదర్ ఏం కలిగి ఉన్నాడో చెప్తున్నాను తప్ప మా ఫాదర్ ఏం చేస్తున్నాడో చెప్పడం లేదు. అంటే నేను యాక్షన్ చెప్పట్లేదు, ఆయన యొక్క పొజిషన్ గురించి మాట్లాడుతున్నాను, ఆయన ఏం కలిగి ఉన్నాడు దాని గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఇక్కడ మనము హ్యావ్, హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. సో మీకు అర్థమైందా? కాబట్టి ఒక పాజిటివ్ చెప్పంటే వాట్ ఈస్ ద స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, హ్యాజ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. సో ఐ హ్యావ్ స్మార్ట్ వాచ్, నేను ఇప్పుడు స్మార్ట్ వాచ్ కలిగి ఉన్నానని చెప్తున్నాను. వీ హ్యావ్ డిస్ప్యూట్, మనం ఇప్పుడు గొడవలు కలిగి ఉన్నామని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అమెరికా అండ్ ఇరాన్ ఏం కలిగి ఉన్నాయి? గొడవలు కలిగి ఉన్నాయి. సో అమెరికా అండ్ ఇరాన్ హ్యావ్ డిస్ప్యూట్ అని చెప్పాలి. సో యూ హ్యావ్ స్టామర్, నువ్వు నత్తి కలిగి ఉన్నావు. నత్తిని ఏమన్నా ఇంగ్లీష్లో స్టామర్ అని చెప్పాలి. ఇప్పుడు ఇదే వీటిని మనము సింగులర్స్తో చూద్దాం. హీ హ్యాజ్ స్మార్ట్ వాచ్ అని చెప్పాలి. హీ హ్యాజ్ స్మార్ట్ వాచ్ అని చెప్పాలి. అతను స్మార్ట్ వాచ్ కలిగి ఉన్నాడని చెప్పాలి. అంతేగాని హీ హ్యావ్ స్మార్ట్ వాచ్ అని చెప్పకూడదు. హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు హ్యాజే వాడాలి. కాబట్టి హీ హ్యాజ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, అతను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కలిగి ఉన్నాడు. షీ హ్యాజ్ సాఫ్ట్వేర్ జాబ్, ఆమె సాఫ్ట్వేర్ జాబ్ కలిగి ఉంది. ఇట్ హ్యాజ్ షార్ప్ టీత్, అది పదునైన పళ్ళు కలిగి ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు మనం హ్యావ్ తీసుకోవాలి. హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలి? హ్యాజ్ తీసుకోవాలి. ఇప్పటివరకు మనము ఏమి కలిగి ఉన్నామో చెప్పాము, ఎవరైతే ఏమైతే కలిగి ఉన్నారో చెప్పాము. ఫలానాది నేను కలిగి లేను, లేదంటే ఫలానా సబ్జెక్ట్, ఫలానా వ్యక్తి, ఫలానా వస్తువు కలిగి లేడని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి? ఒకసారి నెగిటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ చూద్దాం. వాట్ ఇస్ ద నెగిటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ డోంట్, డజంట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి, ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్కి నెగిటివ్ స్టేట్మెంట్ మీరు డిఫరెన్స్ చూసారా స్ట్రక్చర్? ఇక్కడ అడిషనల్గా మనకి డోంట్, డజంట్ తీసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ హ్యావ్, హ్యాజ్లో ఈ హ్యాజ్ అనేది ఇక్కడ తీసేసాం. ఇక్కడ ఈ హ్యాజ్ అనేది పోయింది, కేవలం హ్యావ్ ఉంది. ఎందుకనంటే ఇక్కడ సబ్జెక్ట్స్ మనం నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్స్ ఎవరిని తీసుకున్నా కానీ మనము హ్యావే వాడాలి. కాకపోతే ఐ, వి, యూ, దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డోంట్ వాడాలి. మరి హీ, షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డజంట్ వాడాలి. హ్యావ్ మాత్రం కామనే. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ స్మార్ట్ వాచ్, నేను స్మార్ట్ వాచ్ కలిగి ఉన్నానని చెప్తున్నాను.
అది నేను స్మార్ట్ వాచ్ కలిగి లేనంటే ఐ డోంట్ హ్యావ్ స్మార్ట్ వాచ్ అని చెప్పాలి. ఇక్కడ అడిషనల్గా నేను ఏం తీసుకున్నాను, డోంట్ ఒక్కటే తీసుకున్నాను, హ్యావ్ అనేది కామనే అనమాట. సో యూ హ్యావ్ డిస్ప్యూట్, నువ్వు గొడవ కలిగి ఉన్నావు, నువ్వు గొడవ కలిగి లేవని చెప్పాలంటే యూ డోంట్ హ్యావ్ డిస్ప్యూట్ అని చెప్పాలి. సో అదేవిధంగా అతను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కలిగి ఉన్నాడు, హీ హ్యాస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్, కానీ అతను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కలిగి లేడు అని నెగిటివ్ చెప్పాలి కాబట్టి హీ డజంట్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని చెప్పాలి, హీ డజంట్ హ్యావ్ అని చెప్పాలి. ఏం చెప్తున్నాము, డోంట్ బదులు ఏం తీసుకున్నాము, డజంట్ తీసుకున్నాము, దాని తర్వాత హ్యావ్ తీసుకున్నాము, కానీ హ్యాస్ తీసుకున్నామా లేదు కదా. మనం చేసే మిస్టేక్ ఏంటంటే హీ డజంట్ హ్యాస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని చెప్తాం, అలా చెప్పకూడదు. డజన్ తర్వాత హ్యాజ్ రాకూడదు, హ్యావే రావాలి. నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, కేవలం పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మాత్రమే హ్యాజ్ అని వాడాలి, నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు హ్యాజ్ కాకుండా ఏం వాడాలి, హ్యావ్ వాడాలి. డోంట్ బదులు ఏం వాడాలి, డజంట్ వాడాలి. ఓకేనా. ఇప్పుడు మనము బ్లాక్ అండ్ వైట్ మొబైల్స్ కలిగి లేము, ఇప్పుడు మనము బ్లాక్ అండ్ వైట్ మొబైల్స్ కలిగి లేమని చెప్పాలి. ఎలా చెప్పాలి, వీ డోంట్ హ్యావ్ బ్లాక్ అండ్ వైట్ మొబైల్స్ అని చెప్పాలి. మా మదర్ మొబైల్ కలిగి లేదని చెప్పాలి, మై మదర్ డజంట్ హ్యావ్ మొబైల్ అని చెప్పాలి, అంతేగాని మై మదర్ డోంట్ హ్యావ్ మొబైల్ అని చెప్పకూడదు, గుర్తుపెట్టుకోవాలి. సో ఐ డోంట్ హ్యావ్ ప్రాబ్లం అని చెప్పాలి, నాకు ప్రాబ్లం కలిగి లేనని చెప్పాలి. అది అతను ప్రాబ్లం కలిగి లేడని చెప్పాలంటే హీ డజంట్ హ్యావ్ ప్రాబ్లం అని చెప్పాలి, హీ డజంట్ హ్యాజ్ అని చెప్పకూడదు. డజంట్ తర్వాత హ్యాజ్ రాకూడదు, హ్యావే రావాలి. ఐ వీ యూ దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు కూడా హ్యావే చెప్తున్నాం, హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు కూడా హ్యావే చెప్తున్నాం. కాకపోతే ఐ వీ యూ దే వచ్చినప్పుడు డోంట్ వాడుతున్నాం, డోంట్ హ్యావ్ వాడుతున్నాం. హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డజంట్ హ్యావ్ వాడుతున్నాం, గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు అర్థమైందా, మనం పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు హ్యావ్ హ్యాజ్ వాడుతున్నాము. హ్యావ్ ఎవరికి వాడుతున్నామంటే ఐ వీ యూ దే ప్లూరల్ నేమ్కి, మరి హ్యాజ్ ఎవరికి వాడుతున్నామంటే హీ షీట్ సింగిల్ నేమ్కి. కానీ నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు డోంట్ వాడుతున్నాం, హ్యావ్ పక్కన ఏం వాడుతున్నాం, డోంట్ హ్యావ్ను వాడుతున్నాం. ఇక్కడ చూడండి, డోంట్ డజంట్ ప్లస్ హ్యావ్ తీసుకున్నాం. సో ఐ డోంట్ హ్యావ్ స్మార్ట్ వాచ్ అని చెప్తున్నాము, యూ డోంట్ హ్యావ్ స్మార్ట్ వాచ్ అని చెప్తున్నాం, దే డోంట్ హ్యావ్ స్మార్ట్ వాచ్ అని చెప్తున్నాం, హీ డజంట్ హ్యావ్ స్మార్ట్ వాచ్, షీ డజంట్ హ్యావ్ స్మార్ట్ వాచ్, మై మదర్ డజంట్ హ్యావ్ స్మార్ట్ వాచ్. డజంట్ తర్వాత హ్యావే చెప్పాలి, హ్యాస్ చెప్పకూడదు. సో ఇప్పుడు పాజిటివ్ ఎలా చెప్పాలో మీకు అర్థమైంది, నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలో అర్థమైంది. సో మీరు పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలో మీకు అర్థమైంది కాబట్టి ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకుంటూ, ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ని గుర్తుపెట్టుకుంటూ పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయండి 50 to 100, దెన్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. సో ముందు ఇలా ప్రాక్టీస్ చేయండి. సో లెట్ us see ఇప్పుడు మనం పాజిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలి, నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలో చూద్దాం. మీకు గుర్తుంది కదా, మనం క్వశ్చన్స్ అడుగుతున్నామంటే ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేయాలి. వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ హియర్, డూ డస్ అనమాట, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో డూ డస్తో స్టార్ట్ చేయాలి, సబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్. ఇక్కడ కూడా గమనించారా, హ్యాజ్ వచ్చిందా, ఇక్కడ రాలేదు. అంటే మనము పాజిటివ్ క్వశ్చన్ చెప్పేటప్పుడు కూడా, పాజిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా మనం ఇక్కడ హ్యాజ్ తీసేసాం, కేవలం చెప్పేటప్పుడు మాత్రమే హ్యాజ్ తీసుకొచ్చాం, అడిగేటప్పుడు హ్యావ్ తీసుకొచ్చాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, డూ ఎవరికి వాడాలి, డస్ ఎవరికి వాడాలో చెప్పాలి. డూ ఎవరికి వాడాలి, డస్ ఎవరికి వాడాలి. డూ ఎవరికి వాడతామంటే ఐ వీ యూ దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డూ వాడాలి, హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డస్ వాడాలి. నువ్వు స్మార్ట్ వాచ్ కలిగి ఉన్నావని క్వశ్చన్ అడగాలి, కాబట్టి ఎలా అడగాలి, డూ యూ హ్యావ్ స్మార్ట్ వాచ్ అని చెప్పి అడగాలి. ఆమె స్మార్ట్ వాచ్ కలిగి ఉందంటే డస్ షీ హ్యావ్ స్మార్ట్ వాచ్ అని చెప్పాలి. అతడు స్మార్ట్ వాచ్ కలిగి ఉన్నాడంటే డస్ హీ హ్యావ్ స్మార్ట్ వాచ్ అని చెప్పాలి, డస్ హీ హ్యావ్ స్మార్ట్ వాచ్ అని చెప్పాలి. అంతేగాని డస్ హీ హ్యాజ్ స్మార్ట్ వాచ్ చెప్పకూడదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి, మనము క్వశ్చన్ అడిగేటప్పుడు స్ట్రక్చర్ ఏంటి, డూ డస్తో స్టార్ట్ చేయాలి. మరి డూ ఎవరికి అడగాలి, ఐ వీ యూ దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు. మరి డస్ ఎవరికి అడగాలి, హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు. ఇక్కడ క్వశ్చన్ అడిగేటప్పుడు హ్యావే అడగాలి, డస్ వచ్చింది కదా అని చెప్పి డస్ షీ హ్యాజ్ అని చెప్పి అడగకూడదు, డస్ షీ హ్యావ్ కంప్యూటర్ అని చెప్పి అడగకూడదు, డస్ షీ హ్యావ్ అనే చెప్పాలి, డస్ హీ డూ దే హ్యావ్ అనే చెప్పాలి. ఎవరు వచ్చినా సరే, సబ్జెక్ట్స్ ఎవరు వచ్చినా సరే, ఐ వీ యూ దే హీ సింగిల్ ఎవరు సబ్జెక్ట్ వచ్చినా సరే మనము డూతో, ఐ వీ యూ దే వచ్చినప్పుడు డూతో క్వశ్చన్ అడుగుతున్నాము, హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డస్తో క్వశ్చన్ అడుగుతున్నాము. ఇక్కడ హ్యావ్ కామన్, ఇక్కడ హ్యావ్ కామన్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో క్వశ్చన్ అయ్యేటప్పుడు హ్యావ్ కామన్, డూ డస్ చేంజ్ అవుతుంది, డూ డస్ చేంజ్ అవుతుంది, డూ వీళ్ళకి వాడాలి, డస్ వీళ్ళకి వాడాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ప్రాపర్టీస్ కలిగి ఉన్నారా, వాళ్ళంటే ఎవరు, దే వచ్చినప్పుడు దేంతో స్టార్ట్ చేయాలి, డూ దే హ్యావ్ ప్రాపర్టీస్ అని చెప్పి చెప్పాలి. అతడు ప్రాపర్టీ కలిగి ఉన్నాడా, డస్ హీ హ్యావ్ ప్రాపర్టీ అని చెప్పాలి. అదేవిధంగా మనం ఇప్పుడు మోర్ పాపులేషన్ కలిగి ఉన్నామా, డూ వీ హ్యావ్ మోర్ పాపులేషన్. చైనా మోర్ పాపులేషన్ కలిగి ఉందా, డస్ చైనా హ్యావ్ మోర్ పాపులేషన్
అని అడగాలి, అంతేగాని డస్ చైనా హ్యాస్ మోర్ పాపులేషన్ అని అడగకూడదు, హ్యాస్ రాకూడదు. సో ఇప్పుడు అర్థమైంది కదా, పాజిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు డూ డస్ వాడాలి, డూ ఎవరికి వాడాలి, ఐ యూ దే ఫుల్ నేమ్, డస్ ఎవరికి వాడాలి, హీ షిట్ సింగిల్ నేమ్ వచ్చు. ఇప్పుడు కానీ హ్యావ్ అనేది కామన్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెగటివ్ క్వశ్చన్ అడగాలి. నెగటివ్ క్వశ్చన్ అడగాలంటే ఈ డూకి కాస్త ఏం యాడ్ చేయాలి, డోంట్ యాడ్ ఇస్తే సరిపోతుంది. డస్ కాస్త డజంట్ యాడ్ చేస్తే సరిపోతుంది, నెగిటివ్ అడుగుతున్నాం కదా. సో డోంట్ యూ హ్యావ్ స్మార్ట్ వాచ్, డోంట్ యూ హ్యావ్ స్మార్ట్ వాచ్, నువ్వు స్మార్ట్ వాచ్ కలిగి లేవా, అతను స్మార్ట్ వాచ్ కలిగి లేడా, డజంట్ హీ హ్యావ్ స్మార్ట్ వాచ్, అతను స్మార్ట్ వాచ్ కలిగి లేడా. నువ్వు స్మార్ట్ వాచ్ కలిగి ఉన్నావా అంటే డూతో అడగాలి, నువ్వు స్మార్ట్ వాచ్ కలిగి లేవా అంటే డోంట్తో అడగాలి. హ్యావ్ అనేది కామన్. అదేవిధంగా అతను స్మార్ట్ వాచ్ కలిగి ఉన్నాడా అంటే డస్ హీ హ్యావ్ స్మార్ట్ వాచ్ అని చెప్పాలి. అతను స్మార్ట్ వాచ్ కలిగి లేడా అంటే డజంట్ హీ హ్యావ్ స్మార్ట్ వాచ్. ఇక్కడ డస్ నాట్, హ్యావ్ అనేది కామనే. కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు దేనితో అడగాలి, డోంట్తో అడగాలి, డజంట్తో అడగాలి. హ్యావ్ ఇక్కడ కామనే, ఇక్కడ కామనే హ్యావ్. ఓకే, సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఆమె ఇప్పుడు క్లాస్ కలిగి ఉందా, డస్ షీ హ్యావ్ క్లాస్ నో. ఆమె అన్నాం కదా, డస్ షీ హ్యావ్ క్లాస్ నో అని చెప్పాలి. ఓకేనా. అతడు క్లాస్ కలిగి ఉన్నాడా, డస్ హీ హ్యావ్ క్లాస్. వాళ్ళు క్లాస్ కలిగి ఉన్నారా, డూ దే హ్యావ్ క్లాస్. వాళ్ళు క్లాస్ కలిగి లేరా, డోంట్ దే హ్యావ్ క్లాస్. కలిగి ఉన్నారంటే డూతో అడుగుతున్నాము, కలిగి లేరా అంటే డోంట్తో అడుగుతున్నాం. కాబట్టి మనం నెగిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు డోంట్ అడగాలి, అది ఇక్కడ డజంట్ అని అడగాలి. సో డోంట్ యూ హ్యావ్ స్మార్ట్ వాచ్, నువ్వు స్మార్ట్ వాచ్ కలిగి లేవా. అదే అతను స్మార్ట్ వాచ్ కలిగి లేడా, డజంట్ హీ హ్యావ్ స్మార్ట్ వాచ్. సో కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు మనము డోంట్ డజంట్ తీసుకోవాలి, తర్వాత హ్యావ్ అనేది కామన్. మీరు గమనించారా, కేవలం ఒక స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మాత్రమే హ్యావ్ హ్యాస్ తీసుకున్నాము. మిగతా అన్ని సందర్భాల్లో నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు కానీ, పాజిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు కానీ, నెగిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు హ్యావ్ కామన్ వచ్చింది. కేవలం చేంజ్ ఏమైంది, డూ డస్, డోంట్ డజంట్. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీరు టాస్క్ని ఫినిష్ చేయాలి. పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకున్నాం ఏదైనా. నేను ఇప్పుడు పిజ్జా కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ పిజ్జా నో. నేను ఇప్పుడు పిజ్జా కలిగి లేను, ఐ డోంట్ హ్యావ్ పిజ్జా నో. నువ్వు ఇప్పుడు పిజ్జా కలిగి ఉన్నావా, డూ యూ హ్యావ్ పిజ్జా నో. నువ్వు ఇప్పుడు పిజ్జా కలిగి లేవా, డోంట్ యూ హ్యావ్ పిజ్జా నో. ఇప్పుడు మనము ఐ తీసుకున్న ఎగ్జాంపుల్ చెప్పాను. లేదా సీత తీసుకుందాం, సీత హ్యాజ్ పిజ్జా నో, అంతేగాని సీత హ్యావ్ పిజ్జా అని చెప్పకూడదు, గుర్తుపెట్టుకోవాలి. సీత హ్యాజ్ పిజ్జా నో, సీత డోంట్ హ్యావ్ పిజ్జా నో, డస్ సీత హ్యావ్ పిజ్జా నో, డజంట్ సీత హ్యావ్ పిజ్జా నో. ఒక సింగులర్ సబ్జెక్ట్ తీసుకోండి, ఒక ప్లూరల్ సబ్జెక్ట్ తీసుకొని మీరు ఆ టాస్క్ 1 ఫినిష్ చేయాలి, ఒక 50 to 100. ఇప్పుడు టాస్క్ 2 చూద్దాం. పాజిటివ్ క్వశ్చన్, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ క్వశ్చన్, నెగిటివ్ ఆన్సర్, ఒక కాన్వర్జేషన్. నువ్వు పిజ్జా కలిగి ఉన్నావా, డూ యూ హ్యావ్ పిజ్జా నో. ఎస్ ఐ హ్యావ్ పిజ్జా నో, నేను పిజ్జా కలిగి ఉన్నాను. నువ్వు పిజ్జా కలిగి లేవా, డోంట్ యూ హ్యావ్ పిజ్జా నో. నో ఐ డోంట్ హ్యావ్ పిజ్జా నో, నేను పిజ్జా కలిగి లేను. ఇప్పుడు ఐ తీసుకున్న కదా, అదేవిధంగా సింగులర్ తీసుకున్న ఏదైనా సరే. అతడు పిజ్జా కలిగి ఉన్నాడా, డస్ హీ హ్యావ్ పిజ్జా. ఎస్ హీ హ్యాస్ పిజ్జా. అతను పిజ్జా కలిగి లేడా, డజంట్ హీ హ్యావ్ పిజ్జా. నో హీ డజంట్ హ్యావ్ పిజ్జా, అతను పిజ్జా కలిగి లేడు. సింగులర్ ప్లూరల్ తీసుకొని సబ్జెక్ట్స్ చేంజ్ చేసుకుంటూ, హెల్పింగ్ ఆబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ మీరు 50 to 100 ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం టాస్క్ 3 చూద్దామండి. నెగిటివ్ క్వశ్చన్, పాజిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. సో నువ్వు ఇప్పుడు పిజ్జా కలిగి లేవా, డోంట్ యూ హ్యావ్ పిజ్జా. నేను ఇప్పుడు పిజ్జా కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ పిజ్జా. నువ్వు ఇప్పుడు పిజ్జా కలిగి ఉన్నావా, డూ యూ హ్యావ్ పిజ్జా. నేను ఇప్పుడు పిజ్జా కలిగి లేను, ఐ డోంట్ హ్యావ్ పిజ్జా. ఇప్పుడు ఐ తీసుకున్నాం, సబ్జెక్ట్ సింగులర్ తీసుకుందాం. ఆమె ఇప్పుడు పిజ్జా కలిగి లేదా, డజంట్ షీ హ్యావ్ పిజ్జా. ఆమె ఇప్పుడు పిజ్జా కలిగి ఉంది, షీ హ్యాస్ పిజ్జా. ఆమె ఇప్పుడు పిజ్జా కలిగి ఉందా, డస్ షీ హ్యావ్ పిజ్జా. ఆమె ఇప్పుడు పిజ్జా కలిగి లేదు, షీ డజంట్ హ్యావ్ పిజ్జా. సో ఇలా మనం టాస్క్ 3 ఫినిష్ చేసేటప్పుడు కూడా సింగులర్స్ని, ప్లూరల్స్ని సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ 50 to 100 సెంటెన్స్ ప్రాక్టీస్ చేయండి. దెన్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ క్లారిటీ. సో ఇక్కడ మనకి సింపుల్ ప్రజెంట్ అనేది కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ బాగా చేయాలి. సో ముందు పాజిటివ్ నెక్స్ట్ 50 to 100 ప్రాక్టీస్ చేయండి, సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ. తర్వాత టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 ఇవి ప్రాక్టీస్ చేయండి. యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ క్లారిటీ. So I hope you clearly understand. Again we'll meet in another session. Until that, bye bye, see you, take care.